भाई वेदा भाई मर गया। कल से बंबई मेरा है। అతని పేరు రామ్మూర్తి, సొంత ఊరు తిరుపతి. బతుకు తెరువు కోసం బాంబే వచ్చాడు. హార్బర్లో కూలీ పని చేస్తున్నాడు. వేదాభాయికి కుడుభుజంగా ఉన్నవారు రత్నం గారు. ఈయనకి అండగా మనం ఉందాం. వద్దు రామ్మూర్తి, వేద అన్న మరణించాక ఈ జీవితం వద్దనిపిస్తోంది. కొంచెం ఆలోచించి చూడండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఈ గొడవలు నచ్చక నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా కొడుకుని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అన్నిటినీ వదిలేసి మా ఊరెళ్ళిపోయి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. రామ్మూర్తి, భద్రాను ఎదిరించి బొంబాయిలో తెలుగు వాళ్ళు బతకాలంటే నువ్వు వేదాభాయిగా మారాలి. అన్నా, మీకోసం కాకుండా మా కోసం, మా రక్షణ కోసం. వద్దండి, మనం మళ్ళీ మన ఊరికే వెళ్ళిపోదాం. విశ్వ గురించి తలుచుకుని భయపడుతున్నావా? అది మాత్రమే కాదు, మీకేమైనా అయితే నువ్వు అనవసరంగా భయపడకంగా, నేను చూసుకుంటాను. రామ్మూర్తి, రామ్మూర్తి, ఒక్క నిమిషం వస్తున్నా రాజా. భద్రా మనుషులు గంగని చంపేశారు. నేను భద్రాన్ని చంపేశాను. ఒకసారి కత్తి చేత పడితే ఒకటి చంపాలి లేదా చావాలి.
అది తప్పదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక బంధం నా కొడుకు మాత్రమే. నేను చేసే ఏ పని వీడి భవిష్యత్తుని పాడు చేయకూడదు. విశ్వాన్ని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. వీటన్నిటికీ దూరంగా పెంచండి. ఈ లోకం వీడు లేడని అనుకోనివ్వండి. నువ్వు నాతో వచ్చే వీడి కనీసం మీరున్నారు. కానీ ఆ జనాలకి దూరమైపోతున్నా భారమే నాదంట, ఎడను నీవున్నా నిడలా నేనుంటా, నువ్వే నువ్వై ఉండాలంట, నీపై ఆశే పండాలంట, నీపై ఆశే పండాలంట. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు వేదయే శన్నోరభిస్రవంతు నః స్వస్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాంకి శిరోరువాహనే అస్మనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. యజమాన్యస్య ధర్మపత్న్యాః గంగానామ్న్యాః శాశ్వత స్వర్గలోకే నిత్యనివాస సిద్ధిరస్తు. చనిపోయిన వారి పిల్లలెవరునుంటే రమ్మని చెప్తారా? అన్నకి ఎవరూ లేరు. తమ్ముణ్ణి నేను, నా కొడుకు తప్ప. ఓం శాంతి శాంతి శాంతి. అన్నా, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న నా కోర్టులో ఒక కేసు వచ్చింది. అక్యూజ్ ఒక సినిమా హీరో. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి, చిన్నపిల్ల, పాపం 16 ఏళ్ళుంటాయి. ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశాడు. ఆ అమ్మాయి కూడా పాపం కోర్టులో న్యాయం కోసం ఎంతో దూరం పోరాడింది. నేను వాదించాను. వాడు తనకున్న రాజకీయ పలుకుబడి వల్ల సాక్ష్యాలు లేకుండా మాయం చేసి విడుదలయ్యాడు. తప్పని తెలిసినా కూడా మనస్సాక్షికి వ్యతిరేకంగా వాళ్ళు నిరపరాధం తీర్పిచ్చారు. అలవాటు ప్రకారం న్యాయం మీరే చేయాలి. ఇంకా 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 ఎక్స్ప్రెషన్ సరిపోలేదు సార్. ఇంకా రెడీ, వన్ మోర్ యాక్షన్. లేదు సార్, లేదు సార్, లేదు సార్, నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, చూడండి. రెడీ రెడీ వెయిట్ రెడీ రెడీ యాక్షన్. ఇలా చేయండి సార్. వన్ రిహార్సల్.
టేక్ 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 ఓ కౌన్ హై? ఓకే. అయ్యో వీడియో హీరోనండి. వుడెన్ ఫేస్, ఒక ఎక్స్ప్రెషన్ పలకదు. పెద్ద రొమాంటిక్ స్టార్ సార్. రొమాన్స్ మాత్రం రియల్ గా బాగా చేస్తాడేమో. రెడీ రెడీ టేక్ టేక్ యాక్షన్. సూపర్ సూపర్ సూపర్. మాస్టర్ వాళ్ళ అన్న మనుషులు వద్దు. అన్నా ఈయనే ఆ కపూర్ సినిమా ప్రొడ్యూసర్. మీరు షూటింగ్ మొదలుపెట్టి 10 రోజులైంది. ఇదిగోండి, ఇందులో మీరు ఖర్చు పెట్టిన డబ్బుంది, తీసుకోండి. తప్పు మీది కాదుగా, మీ హీరోదేగా, తీసుకోండి. తప్పు చేయని వాళ్ళు నష్టపోవడం అన్నకు నచ్చదు. కురానా బిల్డర్స్ కేసు వచ్చారు. కురానా బిల్డర్స్ ఓనర్ పెద్ద బిజినెస్ మ్యాన్. గవర్నమెంట్ ఆర్డర్తో ఈ ఏరియాలో ఏం చేయలేమని తెలుసు. అందుకనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అన్నాకో ప్లాన్ దిఖో. ఇదే మాహిం చెంబూర్ ధారావి సెక్టర్ ప్రాజెక్ట్. అన్నా, ధారావి మాహింలో ఉన్న 2000 కుటుంబాలకి అన్ని సౌకర్యాలతో హై క్లాస్ అపార్ట్మెంట్ ఈ ఏరియాలో కట్టిస్తాం. ఈ ఏరియాలో కేశవ్ బిల్డర్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్ కట్టించి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అన్నకు విడిగా 100 కోట్లు ఇచ్చేస్తాం. ఇల్లు కట్టిస్తారు సరే, అంతవరకు వాళ్ళందరినీ ఎక్కడో. నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ వెనకాల ఎవరెవరున్నారో అన్నీ నాకు తెలుసు. నువ్విచ్చే 100 కోట్లు ఈ చోటు కోసమా లేక పక్కనున్న పోర్ట్ కోసమా? నువ్వనుకున్నది నేనున్నంతవరకు జరగదు. అన్నా